చికెన్ దోనే బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చాలా 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 ఈజీ. మనమే మన ఇంట్లో ఈజీగా చేసేసుకోవచ్చు. ప్రాసెస్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది మామూలు బిర్యానీ వాటికంటే. అదేంటో ఈజీగా నేను మీకు చెప్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే దీనికి మనకి చిట్టి ముత్యాల రైస్ అని సపరేట్గా దొరుకుతుంది ఈ దోనే బిర్యానీ చేయడానికి. అదొక్కటి మనం ఎక్స్ట్రా బయట నుంచి తెచ్చుకుంటే మనం ఈజీగా ఇంట్లోనే హ్యాపీగా చికెన్ దోనే బిర్యానీ చేసుకుని ఎంజాయ్ చేయొచ్చు. చాలా 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 బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. టేస్టీగా ఎలా చేసుకోవాలో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. నేను ఇప్పుడు మీకు 1 kg రైస్ ఎలా వండుకోవాలో చెప్తాను. 1 kg రైస్కి మనకి కావాల్సింది 1 kg చికెన్. ఈక్వల్ పోర్షన్స్లో ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు 1 kg చికెన్కి 1 tablespoon సాల్ట్, 2 tablespoons చిల్లీ పౌడర్ అండ్ 1 tablespoon జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ 1 tablespoon లెమన్ జ్యూస్ అండ్ 4 cups ఆఫ్ పెరుగు. ఈ కంపల్సరీ వేసుకుని చక్కగా కలుపుకోండి. ప్రతి ముక్కకి ఉప్పు కారం అయి పట్టేటట్టు. మ్యారినేషన్ మాత్రం కంపల్సరీ. మ్యారినేట్ చేసుకుంటేనే మనకి దోనే బిర్యానీ చాలా టేస్టీగా వస్తుంది. ఇంకా నేను 1 kg రైస్ని ఇలా గ్లాసెస్తో కొలుచుకున్నాను అనమాట. మనం వాటర్ని ఎంత పోర్షన్లో పోసుకోవాలనేది మనకి ఇలా తెలుస్తుంది. ఈ చిట్టి ముత్యాల రైస్ని మనమేం ముందుగా కడిగి నానబెట్టుకోని అవసరం లేదు. మనం వంట స్టార్ట్ చేయబోయే ముందు నానబెట్టుకుని అలా పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. ఎక్కువగా నానబెడితే మనకి ఏంటంటే దోనే బిర్యానీ సరిగ్గా రాదు. సో ఎక్కువ నానబెట్టకండి. జస్ట్ బిఫోర్ మీరు నానబెట్టుకుంటే సరిపోతుంది. మసాలా దినుసులు అవన్నీ ఫ్రై చేసుకోవడం కోసం ఒక ప్యాన్లో 1 tablespoon ఆయిల్ వేసి అందులోనే కొంచెం చిన్న చిన్న పీసెస్ చెక్క, 4 లవంగాలు, 2 యాలకులు, ఇంకా 1/2 teaspoon సాజీరా, 1/2 teaspoon మిరియాలు, 1 బగారాకు, ఒక చిన్న ముక్క రాతి పువ్వు, 1 అనాస పువ్వు, ఇంకా జాపత్రి ఒక చిన్న ముక్క, 5 పచ్చిమిర్చి, ఇంకా 1 కప్పు ఆనియన్స్ వేసుకుని మనం ఒక 2 minutes పాటు చక్కగా మగ్గిపోయిన తర్వాత పుదీనా 1 కప్పు, కొత్తిమీర 1 కప్పు వేసుకుని వీటిని కూడా చక్కగా ఆయిల్లో ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు 1 కప్పు కసూరి మేతి కంపల్సరీ వేసుకోండి. ఇదే టేస్ట్ని ఇస్తుంది. ఇవన్నీ మనం చక్కగా ఫ్రై చేసేసుకున్న తర్వాత 1 tablespoon జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసి ఒక 2 minutes పాటు ఫ్రై చేసుకోండి. ఇదంతా చల్లారాక చక్కగా పేస్ట్ చేసేసుకుని స్మూత్ పేస్ట్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొక 1 tablespoon ఆయిల్ వేసి మసాలాలో వేసుకున్న బిర్యానీ దినుసులన్నీ మళ్ళీ ఒక్కొక్కటిగా అన్ని కలిపి వేసేసుకుని ఆనియన్స్ వేసేసుకోండి. అవి మగ్గాక కొంచెం పుదీనా, కొత్తిమీర ఇవన్నీ వేసేసుకొని చక్కగా వేయించేసుకుని ఇప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకుని చక్కగా కలిపేసుకోండి. మూత పెట్టేసి ఒక 5 to 10 minutes ఉడికిన తర్వాత మనం ఇప్పుడు ముందుగా తయారు చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని ఇందులో కలిపేసుకోవాలి. నీట్గా ముక్క విరిగిపోకుండా కలపండి. అలా నీట్గా కలిపేసుకున్న తర్వాత దాంట్లో ఉన్న వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి గ్రేవీ దగ్గరికి అయిపోయిన తర్వాత మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇందాక మనం 2 glasses ఆఫ్ రైస్ తీసుకున్నాం కదా, దానికి 1.5 గ్లాసు వాటర్ పోస్తే సరిపోతుంది. ఎక్కువ పోయొద్దు, అన్నం పేస్ట్గా అయిపోతుంది. ఇంకా దీన్ని మూత మూసేసి చక్కగా మనం కొంతసేపు మరిగించుకోవాలి. వాటర్ ఇలా మరుగుతున్నప్పుడే మనం రైస్ని యాడ్ చేసుకోవాలి. మెల్లమెల్లగా చక్కగా మొత్తం కడిగి పెట్టుకున్న రైస్ని కలిపేసుకుని ముక్క విరిగిపోకుండా, అన్నం విరిగిపోకుండా స్లోగా కలుపుకోండి. అలా నీట్గా కలిపేసుకుని మూత పెట్టేసుకుని మనం దీన్ని ఇప్పుడు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఒక 15 to 20 minutes వరకు మధ్యలో అలా కలుపుకుంటూ ఉడికించుకుంటే మన చికెన్ దోనే బిర్యానీ రెడీ అయిపోతుంది. ఇంకా రెడీ అయిపోయిన చికెన్ దోనే బిర్యానీ మీద ఒక 2 tablespoons నెయ్యి వేసుకుని అన్నమంతా చక్కగా నెయ్యి అంతా కలిసే వరకు చక్కగా నీట్గా స్లోగా కలిపేసుకుంటే ఇంకా మన దోనే బిర్యానీ రెడీ అయిపోయినట్టే. మన దోనే బిర్యానీ రెడీ అయిపోయింది. నిమ్మకాయ పిండుకుని ఆనియన్ పెట్టుకుని తింటే సూపర్గా ఉంటుంది టేస్ట్. అండ్ ఇంకా కచంబరీలో కూడా తినొచ్చు దీన్ని. సూపర్గా ఉంటుంది. ఇంకా ఎక్స్ట్రా కర్రీస్ కూడా ఏం అవసరం లేదు. ఎక్సలెంట్ టేస్ట్ వస్తుంది. మన ఇంట్లోనే ఈజీగా ఇట్లా హెల్దీగా చేసుకుని తినొచ్చు. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. థ్యాంక్ యూ, బాయ్.